జడ్జీల బదిలీకి సంబంధించి ఒక కీలక పరిణామమే చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా 21 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణకు సంబంధించిన న్యాయమూర్తులు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు 2 పేర్ల మీద అయితే బాగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అందులో ఒకటి భట్టు దేవానంద్, 2 కన్నెగంటి లలిత. జస్టిస్ కన్నెగంటి లలిత ఏపీ హైకోర్టులో పనిచేశారు. ఆ తర్వాత అనేక పరిణామాల మధ్య అటువంటి తెలంగాణ హైకోర్టుకు ఆమె బదిలీ అయ్యారు. కొద్ది కాలం తర్వాత తెలంగాణ హైకోర్టు నుంచి కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే ఇప్పుడు జస్టిస్ కన్నెగంటి లలిత తిరిగి తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తిగా వస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇక రెండో న్యాయమూర్తి ప్రధానంగా చర్చ జరుగుతున్నది భట్టు దేవానంద్. ఈయన గతంలో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ భట్టు దేవానంద్ బదిలీ జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న లాయర్లు ఏకంగా హైకోర్టులో ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. జస్టిస్ భట్టు దేవానంద్, డి రమేష్ ఈ 2 బదిలీలు కుట్రకోణంలో జరిగాయి. కొందరైతే ఏకంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ బదిలీలు వెనుక ఉన్నారంటూ కూడా అప్పట్లో ఆరోపణలు చేశారు. ఆ నేపథ్యంలోనే జస్టిస్ భట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకి అప్పట్లో వెళ్ళిపోయారు. భట్టు దేవానంద్ కొన్ని వ్యాఖ్యలు కూడా అప్పట్లో దుమారం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఏపీ రాజధానికి సంబంధించి మా రాజధాని ఇది అని చెప్పుకునే దుస్థితిలో మనం ఉన్నామా, పరిస్థితుల్లో మనం ఉన్నామా అంటూ ప్రశ్నించడంతో పాటు తన చిన్న కుమార్తె ఢిల్లీలో చదువుతోంది, అక్కడ తోటి విద్యార్థులంతా ఆట పట్టిస్తున్నారు తన కుమార్తెని, మీ రాజధాని ఏది, మీ రాష్ట్ర రాజధాని అనేది, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటూ కూడా అప్పట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్ మీద కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిగా విమర్శలకు కారణమయ్యాయి. ఆ తర్వాత ఆయన్ని మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు. కానీ ఇప్పుడు భట్టు దేవానంద్ తిరిగి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇదే ఇప్పుడు ఆసక్తిగా ఉంది. గతంలో రాజకీయ కారణాలతో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే బదిలీ జరిగిందంటూ కూడా కొందరు లాయర్లు ఆరోపించిన ఇది ఉంది. అంతేకాకుండా అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించేలాగా భట్టు దేవానంద్ మాట్లాడారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే అప్పట్లో ఆ తర్వాత బదిలీ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఏపీ హైకోర్టుకు ఆయన వస్తూ ఉండడం అన్నది ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా బదిలీ అయిన జడ్జిలు మళ్ళీ అదే ప్లేస్కి రావడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం జస్టిస్ కన్నెగంటి లలిత తిరిగి తెలంగాణ హైకోర్టుకు వచ్చేశారు. భట్టు దేవానంద్ ఏపీ హైకోర్టుకు వచ్చారు. సో ఏంటి ఈ లీగల్గా జరుగుతున్న ఈ పరిణామాలన్నీ ఏంటి అనే దానిపైన కూడా న్యాయవర్గాల్లో అయితే ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. భట్టు దేవానంద్ తిరిగి ఏపీకి రావడం అన్నది అయితే ఒక ఆసక్తికరమైన పరిణామంగానే భావిస్తున్నారు చాలామంది.